నీ రిప్లేస్మెంట్ అయ్యాక సెకండ్ నీకి 3 months మినిమం గ్యాప్ ఉండాలి. ఇమ్మీడియట్గా వెంటనే రికవరీ లేకుండా సెకండ్ నీకి కూడా చేసేటట్టయితే సేమ్ సిట్టింగ్లో చేయించుకోవడం బెటర్. అంతేకాని 1 month వితిన్ 1 monthలో అయితే చేయించుకోకండి. 2 kneesకి మినిమం 3 months గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. ఇకపోతే నీ రీప్లేస్మెంట్ ముందు షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ హై ఉంటే వూండ్ హీలింగ్ అనేది డిలే అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేస్తే మోకాళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ పోతాయి, కానీ ఏదైనా సర్జరీ రిలేటెడ్ పెయిన్ అయితే 1 వారం ఉంటుంది. ఆ పెయిన్ మీ ముందర మోకాళ్ళ నొప్పులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పెయిన్ మీరు కదిలిస్తున్న కొద్దీ తగ్గుతుంది. ఎందుకంటే ఇది కండరాలు కోసి మనం సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ చేసినప్పుడు ఏంటి, మళ్ళీ ఆ కండరాలు అతుక్కోవడానికి మీరు ప్రోటీన్ ఫుడ్ హైగా తీసుకుని బాగా కదిలిస్తూ ఉంటే స్టిఫ్నెస్ రాకుండా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఏమన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. దాని గురించి మేము ఇంకో వీడియోలో మీకు సమాధానం చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.